ప్రపంచంలో ఉన్న 7 వింతలు కాదు 8వ వింత కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలని, మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలను అందజేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమవతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, గతంలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు కూడా డబ్బులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న 500 ఇండ్లకు నిధులు మంజూరు చేస్తామని, రాష్ట్రంలో 32,000 పూరి గుడిసెలు ఉన్నాయని, మొదటి విడతలో ఇవ్వలేకపోయినా రెండవ విడతల ఇంద్రమ్మయ్యలో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇతర పార్టీ కార్యకర్తలు కానీ పేదవారైన ఉద్దేశంతోనే తప్పు ఏ రకమైన పైరవి లేకుండా చిత్తశుద్ధితో ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. ఆనాటి ప్రభుత్వం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అత్యధికంగా కట్టుకున్నారన్నారు. వేరే నియోజకవర్గంలో అరకొర 50-60 ఇండ్లు కట్టి అసంపూర్తిగానే వదిలేశారన్నారు. పేదోడి కష్టం తెలియని ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం కట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ పేదోడికి నిజంగా 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 లక్ష ఇండ్లు ఇచ్చినా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేదవాళ్లు ఇబ్బంది పడేవారు కాదన్నారు. కాళేశ్వరం కట్టింది మీరు, మొక్కింది మీరు, నిందలు ఏమో మా ప్రభుత్వంపై వేస్తున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిసారి కర్ర కాల్చి వాత పెడుతూనే ఉంటున్నారన్నారు. అధికారం కావాలని దాహంతో, అధికారం ఎక్కాలని తపనతో నిందలు మోపటం ఆపండని, చిత్తశుద్ధితో సలహాలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీకి రండని, ఏ కాళేశ్వరం కట్టినా, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా అదే పేదోడి కష్టం. మీ స్వార్థం కోసం, మీ కవరేజ్ కోసం 808వ వింత అని చెప్పింది మీరు. మీరు ఓపెన్ చేసిన ప్రాజెక్టు మీ ప్రభుత్వంలోనే కూలిపోయిందన్నారు. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటానని చెప్పి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఆర్థికంగా ఒడదొడుకులు ఉన్నా ఇచ్చిన ప్రతి మాటని పేద ఇంటికి చేర్చాలని తపన పడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం పేదవాళ్లకు అందిస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదింటి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యాలని కల్పించాం. అంతేకాదు ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరికలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే 1,30,000 ఇళ్లు గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇంకొక 75,000 స్లాబులు వేసుకున్నాం. మిగిలిన అన్ని వివిధ దశలో ఉన్నాయి. ఏ పేదవాడికైతే ఇల్లు ఇచ్చామో నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు చివరికి ఏ పార్టీకి ఓటేస్తావని కూడా అడగల. నువ్వు నిరుపేదవై ఉంటే చాలు, నీ నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలనే తపన ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం నిరుపేదలకి ఇల్లిచ్చి ప్రతి సోమవారం నాడు వారి కట్టిన లెవెల్ను బట్టి టెన్షన్గా వారి ఖాతాలోకి 1 రూపాయి కూడా లంచం లేకుండా హైదరాబాదులో బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ చేశాం. అంతేకాదు మొదటి విడతతో సరిపెట్టుకోలే, ఒక్కసారి ఇచ్చి అయిపోయింది, మన దగ్గర డబ్బు లేదని ఒట్టి చేతులు చూపించలే. అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాలని రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే ఆదిలాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా 2.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున ఆడబిడ్డలకు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇందాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అడిగినట్లు
ఎండి గారు గౌతమ్ గారు చెప్పినట్లు నిజం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాళ్ళు కొంతమంది వారి స్థాయిని బట్టి రేకులు వేసుకున్న వాళ్ళకి, అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు కట్టి ఆగిపోయిన వాళ్ళకి, మొండి గోడలతో ఉన్న ఇళ్లకు కూడా డబ్బు ఇవ్వాలని కేబినెట్ సహచర మంత్రివర్యులు వివేకన్న మిగతా వాళ్ళని కూడా నిర్ణయించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2000లో 1500 కొత్త ఇళ్లకి ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 500 అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం. ఇప్పుడే మంత్రివర్యులు చెప్పడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక ఆకాంక్ష ఉండే, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే సొంత ఇంటి కళ అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సొంత ఇంటి కళ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు చేయాలంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్గా చేయాలి, కంప్యూటర్ రిలేటెడ్ చేయాలి, ఎవ్వరు మధ్యవర్తులు ఉండొద్దు, అందరికీ బిల్లు సరిగా చెల్లించాలి అని చెప్పి చాలా మంచి ఆలోచనతోని ఒక పకడ్బందీగా మన హౌసింగ్ ఎండి గారు, మన మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్న నేను మా చెన్నూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లులు గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ మాకు ఎవ్వరికి కూడా ఒక పైసా ఇచ్చేది లేకుండే అన్ని పైసలు నిధులు ఏదైతే మా అకౌంట్లో రావాలో సరిగా కట్టుకున్నప్పుడు అన్ని నిధులు కూడా సరిగా వస్తున్నాయని చెప్పి వారందరూ కూడా సంతోషం చెప్పడం జరిగింది. నేను మొన్న సిద్దిపేటలో కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఇందిరమ్మ ఇల్లులు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అందరూ అక్కడ లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా సంతోషంగా ముందుకొచ్చి, సార్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద స్కేల్లో ఇంతమంది లబ్ధిదారులు ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వారికి ఇదే అభినందనలు చెప్పడం జరిగింది. మీరు చక్కగా తీసుకున్నారు ఇందిరమ్మ హౌసింగ్ కార్యక్రమము మొత్తం పూర్తిగా చేయాలని చెప్పి వారు కూడా వారిని అభినందనలు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు, అందరికీ ఇల్లులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మంత్రివర్యులు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పెక్కిడింటి ఇల్లు ఉండొద్దు, వీళ్ళందరికీ మంచి ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మనకు మళ్ళీ ఈ సంవత్సరము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2000 ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వారు ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది కేవలము సెకండ్ ఫేజే కాదు, మనము 3వ ఫేజు 4వ ఫేజ్ కూడా మనం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి పేదవాడు ఏదైతే ఎప్పుడు కూడా ఒకటే ఒక ఆలోచన ఉంటుందో సొంత ఇంటి కళ అది మనం నెరవేర్చాలని చెప్పి ఈ పకడ్బందీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. చాలామంది అనుకున్నారు ఒక సంవత్సరం తర్వాత ఇంత పెద్ద స్కేలున ఇంతమందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవచ్చా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పట్టుదలతోని ఏదైనా కానీ అన్ని చోట్ల కూడా నిధులు ఇస్తూ ఒక మంచిగా కంట్రోల్ చేస్తూ ఎక్కడ కూడా వైలేషన్స్ లేకుండా వీళ్ళందరికీ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఎవరో చెప్పినారు,